హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్. ఈ వీక్ అక్టోబర్ 12th, ఈరోజు సండే. సో లాస్ట్ వీక్ ఏం జరిగిందో చూద్దాం. ఇది నా కరెంట్ పోర్ట్ఫోలియో. నేను అరౌండ్ 50,000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాను. మనం చూసుకున్నట్టయితే మనం అన్నిటికంటే ఎక్కువ ప్రాఫిట్ నాస్డాక్ 100లో ఉంది. MON 100 చూసుకుందాం ఫస్ట్. ఓకే, ఓవరాల్గా అయితే ప్రాఫిట్లో ఉంది, కానీ ఒక బేరిష్ మూమెంట్ అయితే జరిగింది పైనుంచి. బట్ లాస్ట్ వీక్ వాజ్ ఓకే. బ్యాంక్ బీస్ అది మనకి ప్రాఫిట్లోనే ఉంది లాస్ట్ వీక్. నిఫ్టీ బీస్ కూడా సేమ్, బ్యాంక్ బీస్ అంత కాకపోయినా ఒక ప్రాఫిట్లో అయితే అయింది. లాస్ట్ వీక్ ఒక 3 వీక్స్ ముందు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయిపోయింటుంది. మళ్ళీ 150 బీస్ చూసుకున్నట్టయితే మనకి ఈ వీక్ లాస్లో అయితే క్లోజ్ అయింది. బట్ బయర్స్ నుంచి పుష్ అయితే కనిపించింది లాస్ట్ వీక్. అండ్ స్మాల్ క్యాప్ మనకి అగైన్ బుల్లిష్ మూమెంట్ అయితే ఉంది కొంచెం, బట్ ఇంకా ఎక్కువ రికవర్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాను నేనైతే. మరి ప్రస్తుతానికి ఉన్న వాటిల్లో ఓన్లీ MID-50 బీస్ అనేది ఈ లాస్ట్ వీక్ నెగిటివ్లో క్లోజ్ అయింది. జూనియర్ బీస్ ఇట్స్ డూయింగ్ గుడ్. జూనియర్ బీస్ మనకి ప్రాఫిట్లోనే ఉంది, పర్లేదు స్లోగానే. ఓకే, సెన్సెక్స్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో మన కంట్రీలో టాప్ 30 కంపెనీస్ బాగా పర్ఫామ్ చేశాయి లాస్ట్ వీక్ ప్రాఫిట్. ఈ వీక్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇప్పుడు కరెంట్లీ 50,000 ఉంది, అక్టోబర్ 12th ఈరోజు. లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే మనకి ఇది లాస్ట్ వీడియో 44,000 వరకు ఉన్నాము. సో ఈ వీక్లో మనకి అరౌండ్ 6,000 అయితే ప్రాఫిట్ ఉంది. మరి లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే మనకి 2 బిగ్ మూవ్స్ అయితే ఉన్నాయి. ఒకటి గోల్డ్, ఒకటి బిట్కాయిన్. సో మనకందరికీ తెలిసినట్టే అక్టోబర్ 8th ఆల్ టైమ్ హై అయింది. మళ్ళీ చిన్న పుల్ బ్యాక్, మళ్ళీ మనకి బుల్లిష్ మూమెంట్ అయితే ఉంది ఇందులో. సో గోల్డ్కి అయితే ఏం ఇంపాక్ట్ లేదు లాస్ట్ వీక్. బట్ గుడ్ న్యూస్ ఈజ్ ఆల్ టైమ్ హై టచ్ అయింది. మరి అండ్ నౌ బిట్కాయిన్ చూసుకున్నట్టయితే మనకి ఆల్ టైమ్ హై కూడా టచ్ అయింది. అట్ ద సేమ్ టైం చాలా అగ్రెసివ్గా బేరిష్ మూమెంట్ వచ్చింది. ఇది US నుంచి న్యూస్ వల్ల, అండ్ మీ అందరికీ తెలిసిందే ఆ చైనా టారిఫ్స్ వల్ల అలా జరిగింది. బట్ అగైన్ మనం మళ్ళీ బులిష్ మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు జనాలు. అంతే గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.